పేషెంట్కి అన్ని రకాల టెస్టులు చేశాం. ముందు ప్రెగ్నెన్సీకి సంబంధించిన పెయిన్స్ అనుకున్నాం, కానీ అది కాదు. ఆమెలో ఏదో డిజార్డర్ ఉంది. ఇక్కడ ఇంకొక డేంజర్ ఉంది కార్తీక్. ఈ వ్యాధి తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంది. అవును కార్తీక్, అదృష్టం బాగుండి ఈ వ్యాధి ఇంకా బిడ్డకు సోకలేదు. బట్ ఏమాత్రం ఆలస్యం చేసినా బిడ్డ కూడా తల్లితో పాటే. అంటే ఇప్పుడు బిడ్డను కూడా రక్షించుకోలేమా? ప్రస్తుతం బిడ్డ విషయంలో ప్రాబ్లం లేదు. బిడ్డ ఎదుగుదల బాగానే ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ న్యాచురల్ డెలివరీ అయ్యేంత వరకు తను ఉంటుందన్న గ్యారంటీ లేదు. అందుకే కొంచెం ముందుగానే సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అది ఎప్పుడు చేయాలన్నది నేను మళ్ళీ చెప్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఇదేది పేషెంట్కి తెలియకుండా ఉంచితే మంచిదని నా అభిప్రాయం. అలా చేయడం వల్ల కనీసం ఈ 4 రోజులైనా తను సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. అలాగే డాక్టర్.
అవును కార్తీక్, తన ఆయుష్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే. అదృష్టం బాగుండి ఈ వ్యాధి ఇంకా బిడ్డకు సోకలేదు. బట్ ఏమాత్రం ఆలస్యం చేసినా బిడ్డ కూడా తల్లితో పాటే. ఇదేది పేషెంట్కి తెలియకుండా ఉంచితే మంచిదని నా అభిప్రాయం. అలా చేయడం వల్ల కనీసం ఈ 4 రోజులైనా తను సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. ఆ జ్వాల 4 రోజులు ఇక్కడ ఉందో లేదో కానీ అది నీకు అంత ముఖ్యమైపోయిందా? కనీసం ఈ 4 రోజులైనా తను సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. హలో. కార్తీక్, నేను జ్వాలని. ఇందాక ఫోన్ చేస్తే కట్ అయింది. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. మరెందుకు ఫోన్ కట్ అయింది? సిగ్నల్ ప్రాబ్లం ఏమో. నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇప్పుడు కాదు జ్వాల, నేను కొంచెం బిజీగా ఉన్నాను. బిజీనా? సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. హలో కార్తీక్, సరే జ్వాల, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఇంట్లో ఉన్నానన్నా? మరి ఇప్పుడేమో డాక్టర్ గారు రమ్మంటున్నారన్నట్టుగా వినపడింది. జ్వాల, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. తర్వాత నేనే ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ పెట్టేయ్. అది కాదు కార్తీక్, అసలేం జరిగింది? నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నీ నీతో చెప్పాలా? అన్నీ నీతో చెప్పాలా? నువ్వింత రఫ్గా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు కార్తీక్. పైగా నువ్వేదో దాస్తున్నట్టు, అబద్ధం చెప్తున్నట్టు నాకు క్లియర్గా తెలుస్తోంది. చెప్తే అర్థం చేసుకోవే. అవును, నీతో అబద్ధమే చెప్పాను. నేను ఇంట్లో లేను, హాస్పిటల్లో ఉన్నాను. చాలా. హాస్పిటల్లోనా? ఏమైంది నీకు? నాకేం కాలేదు. పూజకి హెల్త్ బాగాలేదు. తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్లో? ఎందుకు? నేను అక్కడికి వస్తాను. అవసరం లేదు, పెట్టే ఫోను. సారీ జ్వాల, పూజని కాపాడుకోవడం కోసమే నిన్ను హర్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. అవసరం లేదు, పెట్టే ఫోను. ఎందుకు ఇలా మాట్లాడాడు? పూజకి హెల్త్ బాగోలేకపోతే దానికి నా మీద కోప్పడాలా?
పైగా ఏ హాస్పిటల్ అని అడిగితే చెప్పలేదు. నేను అక్కడికి రాకూడదట. ఎందుకు రాకూడదో వెళ్ళతన్నే అడుగుతాను. 4 హాస్పిటళ్లు తిరిగితే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇక్కడ పూజ అనే పేషెంట్ ఎవరైనా అడ్మిట్ అయ్యారా? అయ్యారు మేడం. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు మేడం. ఎటు వెళ్ళాలి? ఇటు. థ్యాంక్ యూ. కార్తీక్, ఏమైంది కార్తీక్? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు జ్వాల? పూజకి ఏమైంది కార్తీక్? ఏదో అయింది, నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావద్దని చెప్పానుగా. అలా మాట్లాడుతున్నావేంటి కార్తీక్? పూజ ఇలాంటి స్థితిలో ఉంటే నేను చూడడానికి రాకూడదా? రాకూడదనే చెప్పేది. ఎందుకని? నేనేం తప్పు చేశాను? తప్పో ఒప్పో, పూజకి నువ్వంటే ఇష్టం లేదు. చందు పోలికలతో ఉన్న నువ్వు పదే పదే నా దగ్గరికి రావడం, నా చుట్టూ తిరగటం తను సహించుకోలేకపోతుంది. అందుకే నేను ఇంటికి రావద్దని బిడ్డ మీద ఒట్టేయించుకుంది. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు వెయ్యాలి. నన్ను ఇంటికి రావద్దనడానికి కారణం ఇదా? పూజ అలా చేయడం నీకు న్యాయంగా అనిపిస్తోందా కార్తీక్? న్యాయాన్యాయాల గురించి ఆలోచించే పొజిషన్లో నేను లేను. తనకిష్టం లేనిది ఏది జరగకూడదని మాత్రమే ఆలోచిస్తున్నాను. అందుకే వెళ్ళిపో. కార్తీక్, నన్ను విసిగించకుండా వెళ్ళిపో. పూజను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను కార్తీక్. చూసి ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి కార్తీక్? నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. వెళ్ళిపో అనే మాట అర్థమైందిగా, అది చాలు, వెళ్ళు. నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు కార్తీక్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా ప్రవర్తన ఎంతకన్నా నీచంగా తయారవుతుంది. వెళ్ళు. ఏమైంది కార్తీక్ నీకు? ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఏయ్, ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వు అసలు మనిషివేనా? అసలే చావు బతుకుల మధ్య ఉన్న ఆ పిచ్చిది ఇప్పుడు నేను చూసిందంటే ఆవేశం పెంచుకుని ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండబోయే అమాయకురాలు నీ పుణ్యం అని ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తుంది. అది జరగాలనేగా ఇంత పట్టుబడుతున్నావు? కార్తీక్, ఏమిటి నువ్వు అనేది? పూజ పూజ ప్రాణ పరిస్థితిలో ఉందా? తను బతికేది కొద్ది రోజులని డాక్టర్ చెప్పేశారు. ఇదెక్కడి ఘోరం కార్తీక్? పూజకి ఇంత సడన్ గా ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో నేను లేను. నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఇంత ఘోరమైన వార్త విన్నాక కూడా నేను ఎలా వెళ్ళగలను కార్తీక్? నేను పూజను చూడాలి, చూసి తీరాలి. జ్వాలా, వెళ్ళొద్దంటే అర్థం కాదా? అది కాదు కార్తీక్, అసలే తను ప్రెగ్నెంట్ గా ఉంది. ఉంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందో అన్న భయం నాకుండాలి, కానీ నీకెందుకు? నాకేంటా? తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కార్తీక్.
నేను నీలాంటి మనిషిని కార్తీక్. కానీ నువ్వు అలా ప్రవర్తించట్లేదు. పరిస్థితి ఇది అని చెప్పాక కూడా ఇంకా ఇక్కడే ఉండి నా కోపాన్ని పెంచుతున్నావు. పూజ కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందే ఆ బిడ్డ క్షేమంగా ఈ లోకాన్ని చూస్తుంది. చాలా ఇంకా ఇక్కడే ఉండి నా సహనాన్ని పరీక్షించుకోవడం ఇక్కడి నుంచి వెళ్ళు. కార్తీక్ ప్లీజ్ కార్తీక్, ఒకే ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. నువ్వు ఇలా చెప్తే వినవు. కార్తీక్ కార్తీక్ ప్లీజ్ కార్తీక్. కార్తీక్ కార్తీక్ నా మాట విను. కార్తీక్ ప్లీజ్ కార్తీక్. కార్తీక్ కార్తీక్ నా మాట విను కార్తీక్. కార్తీక్ ప్లీజ్. దయచేసి మళ్ళీ రాకు జ్వాల. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు కార్తీక్? నేనెవరితోనూ మాట్లాడలేదే. లేదా? మరి నాకు నీ గొంతు వినిపించింది. అదే వేరే పేషెంట్ తాలూకు వాళ్ళు ఐసీయూకి దారి అడిగితే వాళ్ళకి దారి చూపించి వస్తున్నాను. సర్లే, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను ఇంకెంతకాలం ఉంటాను కార్తీక్? అదేంటి పూజ, ఏంటా మాటలో? అంత తప్పుగా నేనేం మాట్లాడాను? ఈ హాస్పిటల్లో నేను ఇంకెన్ని రోజులు ఉండాలి అని అడిగాను. ఆ విషయం డాక్టర్ గారు ఇంకా చెప్పలేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు కార్తీక్. మాటి మాటికి మన ఇల్లు గుర్తుకొస్తోంది. వెళ్ళిపోదాం కార్తీక్. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తాం పూజ? ఏ, నా పరిస్థితికి ఏమైంది? నాకంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పారన్నావుగా, అది నిజం కాదా? అబ్బే ఎందుకు కాదు, డాక్టర్ అలాగే చెప్పారు. మరి అలాంటప్పుడు నేను ఇక్కడెందుకు కార్తీక్? వెళ్ళిపోదాం. అలాగేలే, నేను డాక్టర్ గారితో మాట్లాడి చెప్తాను. ఇంక చెప్పడానికి ఏం లేవు. మనం రేపు వెళ్ళిపోవాలి అంతే. అను, నువ్వెందుకో చాలా మారిపోయినట్టు కనిపిస్తున్నావు కార్తీక్. నేనేం చెప్తే అది వింటున్నావు. ఎప్పటికీ ఇలాగే ఉండు, నాకు బాగుంటుంది. డాక్టర్, పూజ ఇక్కడ ఉండలేనంటుంది. ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేస్తుంది. ఓకే, తనకి ఎలా ఇష్టమైతే అలాగే చేద్దాం. ఇక్కడున్నంత మాత్రాన తనకొచ్చేదేమీ లేదు. కనీసం తన కోరిక ప్రకారం ఇంట్లోనైనా ఉంటే కాస్త సంతోషంగా ఉంటుంది. ఓకే, రేపే డిశ్చార్జ్ చేస్తాను. ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. నేను ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ అప్పుడప్పుడు టెస్టులకు తీసుకొస్తుంటే చాలు. అలాగే డాక్టర్.
వీటన్నిటికంటే ముఖ్య విషయం ఒకటి ఉంది. ఏ విషయంలోనూ తన మనసుకు బాధ కలగకుండా చూసుకోవడం చాలా అవసరం. తనని ఎంత సంతోషంగా ఉంచగలిగితే అంత మంచిది. దానివల్ల ఆమె ఇంకో 4 రోజులు మన మధ్య ఉండడానికి వీలవుతుంది. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టే చూసుకుంటాను. వస్తాను డాక్టర్. సిటిజన్స్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. ఈ ప్రపంచం ఒక పిక్నిక్ స్పాట్ అని, మనమంతా పిక్నిక్ వచ్చిన టూరిస్టులమని అస్సలు తెలియదు వీళ్ళకి. తెలిస్తే టూర్ని ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు చూసినా ఎర్నింగ్ 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 అంటూ సంపాదన అనే సముద్రంలో పడి కొట్టుకులాడారు. అందుకే బయట ప్రపంచం అంత రద్దీగా ఉంది. ఈ అసలు సిసలు స్వర్గం మాత్రం కస్టమర్లు లేకుండా ఖాళీగా పడుంది. ఐ పిటీ దెమ్. ఏం కావాలి సార్? ఇందాకటి నుంచి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు. బార్ ఇంత బోసిగా ఉందండి బ్రదర్. ఈ టైంలో పెద్దగా ఎవరుంటారు సార్? అయితే ఈ రోజుకి మీ ఫస్ట్ కస్టమర్ నేనే అన్నమాట. నో సార్. నో సార్? ఎస్ సార్. మీకంటే ముందే ఒకరు బోని చేశారు. బోని చేశారా? అవును సార్, అదిగో ఆయనే. హూ ఇస్ దిస్? ఓ ఐ సీ. నాకన్నా అడ్వాన్స్గా ఉన్న ఆ యంగ్ మ్యాన్కి సెల్యూట్ చేయాలి. హాయ్ యంగ్ మ్యాన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇంత చిన్న వయసులో జీవిత సారాన్ని ఎంతో గొప్పగా జీర్ణించుకున్న నీకు నా జేజేలు. ఎవరు మీరు? వావ్, $1 మిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెద్ద పెద్ద జీనియస్లే కనుక్కోలేకపోయారు. నేను మీకు తెలుసా? ఆ మాటకొస్తే నేనే నాకు తెలియదు. అఫ్ కోర్స్ అది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదనుకో. మీ మాటలు చాలా వింతగా ఉన్నాయి. గుడ్, కీప్ ఇట్ అప్. ఇంటెలిజెంట్ కాబట్టి నన్నిట్టే స్టడీ చేసావు. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నీ పర్మిషన్ లేకుండా నీ మందు తాగేస్తున్నానన్నా? మన ఫ్రెండ్షిప్కి ఈ విధంగా నాంది పలుకుతున్నాను. కమాన్, చీర్స్.
ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయినట్టే. ఓకే? అవును ఫ్రెండ్, నీ ఫేస్లో ఏదో వర్రీ కనిపిస్తుంది. అబ్బే, ఈ పని చేస్తూ ఇలాంటి ఫేస్ పెట్టేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా లవ్ ప్రాబ్లమా? మీ యూత్ దగ్గర ఉన్న జబ్బే అది. అయినా లవ్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారు బ్రదర్? ఇలాంటివి లైట్ తీసుకుంటేనే లైఫ్ బ్రైట్గా ఉంటుంది బ్రదర్. డ్రైవ్ ద డెవిల్ అవుట్ బ్రదర్. ఎస్, ఇదొక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పారు. అది డెవిలే. డెవిలే. చూడు, నాకెవరైనా నచ్చితే వాళ్ళని ఎవరెస్ట్ అంత పైకెక్కిస్తాను. అలాగే నచ్చని వాళ్ళని పాతాళానికి తొక్కేస్తాను. అది బిజినెస్లో అయినా సరే, పర్సనల్ లైఫ్లో అయినా సరే. కాబట్టి నాతో ఆటలాడాలని చూడకు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఓ మై గుడ్నెస్, ఇందాక నుంచి ఈ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికొచ్చింది. మై డార్లింగ్ యశోధర. హాయ్ యాష్, ఏంటి బిజీనా? నీ కాల్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అఫ్ కోర్స్, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటానికి నువ్వు నాలాగా ఫ్రీ బర్డ్ కాదనుకో. పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి. అఫ్ కోర్స్, పొద్దున్న లేస్తే నీకు ఎన్నో మీటింగ్స్, అపాయింట్మెంట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇట్స్ ఓకే అశు, నీ గురించి వెయిట్ చేయటంలో కూడా నాకు అదోలాంటి ప్లెజర్ దొరుకుతుంది. అది సరే కానీ మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తున్నాం?
ఏంటి రేపా? అయితే ఈరోజు నా లైఫ్లో మరో బ్లాక్ డే అవుతుందన్నమాట. నిజం యాష్, నువ్వు పర్మిషన్ ఇస్తే నా మకాంని పర్మనెంట్గా నీ ఇంటికి మార్చాలనుంది. కానీ నువ్వు ఒప్పుకోగా నీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ సొసైటీ కూడా ఏదో అనుకుంటుందని నీ భయం. బట్ ఇలా ఎంతకాలం యాష్? నాకు అర్జెంటుగా నేను చూడాలనుంది. మీ ఇంటికి దగ్గరలోనే ఓ బార్లో ఉన్నాను. నువ్వు రమ్మంటే 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను. రానా? ఏంటి వద్దా? రేపటిదాకా వెయిట్ చేయాల్సిందేనా? సరే బాయ్. బాయ్. ఓ సారీ ఫ్రెండ్, నేను కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇక్కడే. దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. ప్లీజ్ కాల్. ఓకే బాయ్. ఇదేంటి బాబు, ఇవాళప్పుడు మీరిక్కడ? ఆశ్చర్యంగా ఉందే. ఇవాళ ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా బంద్ ప్రకటించారా? అదేం లేదు కదా. డైరెక్ట్ గా మా బోరబండ సైట్ నుంచి ఆర్టీసీ బస్సులో మన ఇంటికి వచ్చాను. డైరెక్ట్ గా అక్కడి నుంచే వస్తున్నారు. మోస్తావా? మమ్మీ మమ్మీ మమ్మీ, ఎందుకు అలా కేకలేస్తున్నావు? ఫోన్. మళ్ళీ తాగొచ్చావా?
తాగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీ మొబైల్ ఏది? నా మొబైల్ ఎందుకు? అంటే ఎక్కడెక్కడో కూకుని వచ్చి ఉంటారు కదండి, పోగొట్టుకుని ఉంటారు. అర్జెంటుగా ఓ ఫోన్ కాల్ చేసుకోలేమో, ఇవ్వచ్చు కదా. నువ్వు సైలెంట్గా ఉంటావా? మమ్మీ నీ మొబైల్ ఎక్కడా? అదిగో అక్కడుంది. This is my visiting card. Please call. మమ్మీ ఈ నెంబర్ ఎవరిది? అసలు నీ ఆరాలేంట్రా? రోజుకు 100 మంది ఫోన్ చేస్తుంటారు. అందులో ఏ నెంబర్ ఎవరిదో ఎవరికి తెలుసు? అంటే ఫోన్ నెంబర్ ఎవరితో తెలియకుండా ఫోన్ చేసావా? అసలు నీకేం కావాలి రాహుల్? ఇంటికి తాగొచ్చిందే కాకుండా పనికి మాలిన ప్రశ్నలు వేసి విసిగిస్తున్నావు. ఆ మొబైల్ ఇలా ఇచ్చి నీ రూమ్లోకి వెళ్ళు. ఇవ్వు. వెళ్ళు రాహుల్, వెళ్ళి పడుకో. వెళ్ళరా. ఏమైంది వీడికి? రాగానే నా ఫోన్ చూసి ఎవరికి ఫోన్ చేసావని అడుగుతున్నాడు. పాపం, శ్వేతను మర్చిపోవడానికి రాహుల్ బాబు ఎంత కష్టపడుతున్నాడండి. అసలు ఎవరిది నంబర్? ఈ నంబర్కి నేను చేయలేదే. ఊరుకోండి, మీ ఫోన్ నుంచి మీరు కాక ఇంకెవరు చేస్తారండి? అవును, ఎవ్వరూ చేయరు, నువ్వు తప్ప. ఇది మరీ బాగుందండి. ఊరూరు మంగళం మీద పడ్డం అంటే ఇదే. అమాయకంగా ప్రవర్తించకు. అంతగా అవసరమైతే ల్యాండ్ ఫోన్ వాడుకో. ఇంకెప్పుడు నా మొబైల్ని నీ సొంత అవసరాలకు వాడుకోవద్దు. నేను చేయలేదంటే నమ్మరేంటండి? ఇంత పబ్లిక్ గా దొరికిపోయా కూడా అబద్ధాలు ఆడతావు ఎందుకు? అది కాదండి బాబు. నోరు మూయి. అబద్ధాలు చెప్పినప్పుడు అనుమానం రాలేదు, నిజం చెప్తేనా మరేంటండి? అంతేలేండి, ఓసారి బ్యాడ్ బ్రాండ్ పడిన తర్వాత నమ్మటం కష్టమే. మీ తప్పేం లేదు, మీరే కరెక్ట్. అయినా మీలాంటి వాళ్ళకి నాలాంటి వాడే కరెక్ట్. మై డార్లింగ్ యశోధర, నీ గురించి వెయిట్ చేయడంలో కూడా నాకు అదోలాంటి ప్లెజర్ దొరుకుతుంది. నిజం యష్, నువ్వు పర్మిషన్ ఇస్తే నా మకాంని పర్మనెంట్గా నీ ఇంటికి మార్చాలి. ఇలా ఎంతకాలం యష్? నాకు అర్జెంటుగా నేను చూడాలండి. బాయ్. వీడు ఎవడై ఉంటాడు? మమ్మీ వీడికి ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది? అక్కడ వాడేమో నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే ఒకటే దారి.